ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఎస్బీఐ సంబంధించి అకౌంట్ ఉన్న వారందరికీ కూడా ముఖ్య ప్రకటన అనమాట. కొత్త ప్రభుత్వ రంగ బ్యాంక్ కాబట్టి కొత్త స్కీమ్స్ అనేది లాంచ్ చేస్తుంటారు. ఈ కోవకు చెందిందే 3,000తో 60 లక్షల రూపాయలు పొందవచ్చు కొత్త సూపర్ స్కీమ్. సో ముఖ్య అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రకటన చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్కు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అదేవిధంగా బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. టాపిక్లోకి వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనకు 2 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయి. అన్ని రకాల బ్యాంకులకు సంబంధించి ఒక అప్డేట్, ఒకవేళ ప్రభుత్వ రంగ బ్యాంకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారనమాట. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అంటే మనకు గుర్తొచ్చేది స్టేట్ బ్యాంక్ అని చెప్పుకుంటాం. అయితే ఎస్బీఐ తన ఖాతాదారులకు కొత్త పథకాలు లేదా కొత్త స్కీమ్స్ తీసుకొస్తుంటారు. ఇక ఇందులో భాగంగా అత్యున్నత ప్రమాద బీమా పథకం ప్రవేశపెట్టింది. ఇందులో ఈ పథకం ద్వారా ఎస్బీఐ ఖాతాదారులకు సంబంధించి కేవలం వార్షికంగా 3,000 రూపాయలు వార్షిక ప్రీమియం చెల్లిస్తే 60 లక్షల భారీ ప్రమాద బీమా కవరేజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ప్రమాద బీమా పథకాలు ఇది అత్యధిక అంటే బీమా మొత్తాన్ని కూడా కవర్ చేస్తున్నటువంటి ఏకైక. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే దీని యొక్క పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే, ఇది ఎలా వర్తిస్తుందంటే ఈ బీమా ప్రీమియం అనేది సంవత్సరానికి 3,000 రూపాయలు చెల్లించినట్లయితే బీమాదారుడు కనుక 60 లక్షల రూపాయలు బీమాను పొందుతాడు. దాదాపుగా ఒక రోజు కంటే దాదాపు 8 రూపాయలు మాత్రం పడుతుందన్నమాట. తక్షణ వర్తింపు కావాలంటే ప్రీమియం చెల్లించిన తక్షణమే బీమా కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ఎలాంటి నిరీక్షణ కాలం అవసరం లేదు. ఆటో రెన్యువల్ ఖాతాదారులకు ఎంపిక చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రతి సంవత్సరం నిర్ణీత ప్రీమియం ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. సో బెనిఫిట్స్ ఏంటంటే ఇంకా పిల్లల వైద్యం కోసం కూడా దాదాపుగా ఇందులో ఈ పిల్లల వైద్యం కోసం 20,000 రూపాయల వరకు, అంత్యక్రియల ఖర్చుల కోసం 10,000 రూపాయలు, దత్తత కోసం అయితే 10,000 వరకు ఇందులో బెనిఫిట్స్ అయితే వస్తాయి. అంబులెన్స్ ఖర్చులో కూడా కొంత సదుపాయం వర్తిస్తుంది. ఒకవేళ వర్తించే ప్రమాదాలు ఎలా ఉంటాయంటే ఈ పథకంలో అన్ని రకాల ప్రమాదాలు కవర్ చేస్తున్నారనమాట. సో పాము కాటు ఎవరైనా గురైనా కావచ్చు, విద్యుత్ షాక్తో వంటివి అయితే ఆత్మహత్యలకు మాత్రం ఈ బీమా అనేది వర్తించదు. ఆ ప్రమాదం డాక్టరు ధృవీకరణ పత్రం తప్పనిసరిగా నిరూపించాల్సి అయితే ఉంటుంది. శాశ్వతంగా పూర్తిగా వైకల్యం ఇక ప్రమాదం కారణంగా 2 చేతులు, 2 కాళ్ళు లేదా 2 కాళ్ళు కోల్పోయినట్లయితే పూర్తిగా 60 లక్షల బీమా అయితే వర్తిస్తుందన్నమాట. శాశ్వత పాక్షిక వైకల్యం అంటే ఒక చేయి లేదా ఒక కాలు వంటివి పాక్షికంగా సంభవించినప్పుడు బీమా మొత్తంలో అంటే సగం 60 లక్షల వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే కవర్ చేస్తారనమాట. ఇది ఎలా ఏంటనేది కిలోమీటర్ అంటే మైల్కి ఎన్ని కిలోమీటర్లు అంటే ఇందులో వచ్చేసి అర్హత దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఏంటంటే ఇందులో వచ్చేసి దాదాపుగా 10 నుంచి 60 సంవత్సరాల వయసు గల అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. యోనో యాప్లో అయితే ఉంటుంది, అందులో కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ సేవల్లో లేదంటే బ్యాంక్కి అయితే వెళ్ళి మీరు ఈ బీమా ప్రీమియం మేము ఇలా చెల్లించుకోమని చెప్పేసి అడిగిన వివరాలు అందిస్తే సరిపోతుంది. క్లెయిమ్ సందర్భంలో నామినీకి ఎస్బీఐ ఖాతా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఏ బ్యాంక్ ఖాతా ఉన్నా చెల్లింపుదారు జరుగుతాయి. ఇక అయితే క్లెయిమ్ కోసం డెత్ సర్టిఫికేట్, నామినీ కేవైసీ, పాన్ ఆధార్ పత్రాలు అవసరం. ఇక సరైన పత్రాల క్లెయిమ్ ప్రక్రియ చాలా వేగంగా పూర్తవుతుందని చెప్పేసి బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. ఇక ఎస్బీఐ వ్యక్తిగత ప్రమాదమే 2012లో ఇక 100 రూపాయల నుంచి దాదాపు 2 లక్షల వరకు కవర్ చేశారు. కానీ ఇప్పుడు దాదాపు కవరేజ్ మొత్తాలు కూడా క్రమంగా పెంచుతూ ప్రస్తుతం 3,000 రూపాయలు నుంచి దాదాపు 60 లక్షల వరకు అయితే ప్రమాద బీమా అయితే కల్పిస్తున్నారనమాట. సో ఇక ప్రజలందరికి సంబంధించి బ్యాంకులు అంటే ముఖ్యంగా ఏదో పని నిమిత్తం బ్యాంకులు వెళ్ళక తప్పనిసరి ఇక వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి బ్యాంకు పని దినాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇక ఇందులో భాగంగా స్థిరుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది కాబట్టి సో ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి 30 వరకు అయితే దేశంలో పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు అయితే ఉన్నాయి. దాదాపు 4 రోజుల వరకు అయితే ఉన్నాయి. సెప్టెంబర్ 11 నుంచి కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. లేదా బ్యాంకులకు సంబంధించి 5 రోజుల పని దినాలు ఉండాలని చెప్పేసి కొన్ని డిమాండ్లు నెరవేర్చాలనే విధంగా. అయితే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ హాలిడే ప్రకారం ఇక ఈ వారంలో ప్రాంతీయ పండుగల ప్రత్యేక సందర్భాల కారణం కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకుల శాఖలు అయితే మూతపడతాయి. రేపు బ్యాంకులు కూడా హాలిడే అయితే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే 26 మంగళవారం మిలాద్. సో ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, అదేవిధంగా కేరళలో ఉంటుంది. ఇక తెలంగాణలో వచ్చేసి బుధవారం ఆగస్టు 25 తారీఖున ఈద్ ఏ మిలాద్ బరావత్ మిలాద్ ఉన్ నబీ అనేది వేడుకలు అయితే జరుగుతాయి అన్నమాట. సో ఇక తెలంగాణలో కూడా జరుగుతాయి కాబట్టి అదేవిధంగా ఈ నెలలో వచ్చేసి 20 తారీఖున వచ్చేసి రక్షాబంధనం గుజరాత్, మధ్యప్రదేశ్ ఇక అన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు కాబట్టి బ్యాంకులు అయితే సెలవులు అయితే ఇస్తారనమాట. 30 తారీఖు ఆదివారం అవుతుంది. అదే విధంగా శనివారం ఆగస్టు 29 శనివారం కావడంతో ఆ రోజు బ్యాంక్ సాధారణ తెరిచి ఉంటాయి కాబట్టి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. బ్యాంక్ సేవల రోజుల్లో వ్యక్తిగత శాఖలు డిజిటల్ అందుబాటులో అయితే ఉండవు కాబట్టి అయితే డిజిటల్ బ్యాంకింగ్ సేవలో వినియోగదారులు యథాతథంగా పొందవచ్చు ఏంటంటే గుర్తుంచుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా.